వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. సీనియర్ కెమిస్ట్రీకి సంబంధించి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అంటే క్వశ్చన్ నెంబర్ ఒక్కొక్క క్వశ్చన్కి 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ప్రతి ఎగ్జామ్కి పెడతాం కాబట్టి సీనియర్ కెమిస్ట్రీకి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 1కి సొల్యూషన్స్ నుంచి 5 క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 2లో మనకి ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి ఆర్ కెమికల్ కెనెటిక్స్ నుంచి కానీ వస్తాయండి క్వశ్చన్స్. దానికి సంబంధించి క్వశ్చన్స్ ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 నుంచి ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 2 కెమికల్ కెనెటిక్స్ నుంచి లేకపోతే ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 2 అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 5 క్వశ్చన్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 నుంచి జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ అండి. దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఇవి 5 క్వశ్చన్స్. అలాగే మనకి క్వశ్చన్ నెంబర్ 4 అండ్ 5 పీ బ్లాక్ ఎలిమెంట్స్ వస్తాయండి. మనకి క్వశ్చన్ నెంబర్ 4 క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 4, 5 5 క్వశ్చన్స్ చొప్పున. అలాగే క్వశ్చన్ నెంబర్ 6 అండి. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండి, కోఆర్డినేషన్. దానికి సంబంధించి క్వశ్చన్స్ ఇవి. క్వశ్చన్ నెంబర్ 6 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 7కి సంబంధించి ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి. దాంట్లో నుంచి 5 క్వశ్చన్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 8 నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలోనే మనకి 5 క్వశ్చన్స్ అండి ఇవి. ఆర్గానిక్ క్వశ్చన్ నెంబర్ 7 అండ్ 8 ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తాయండి ఇవి. ఒకసారి చూడండి. తర్వాత పాలిమర్స్ కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ పాలిమర్స్ కానీ ఇస్తాడండి. ఇక్కడ పాలిమర్స్లో మన క్వశ్చన్స్ ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 8కి సంబంధించి పాలిమర్స్ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 9కి సంబంధించి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండి. క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 10 కూడా కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ కానీ బయోమాలిక్యులర్స్ కానీ వస్తుందండి క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10 అండి. బయోమాలిక్యులర్స్ కానీ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ కానీ ఒకసారి క్వశ్చన్స్ ఒకసారి చూడండి. అలాగే షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మనకి క్వశ్చన్ నెంబర్ 11 సాలిడ్ స్టేట్ నుంచి వస్తుందండి. దాంట్లో మనకి 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1:5 రేషియోలో క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 11 ఇది సాలిడ్ స్టేట్. అలాగే క్వశ్చన్ నెంబర్ 12కి సంబంధించి సొల్యూషన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 12కి సంబంధించి సొల్యూషన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 13కి సంబంధించి సర్ఫేస్ కెమిస్ట్రీ అండి. క్వశ్చన్ నెంబర్ 13 సర్ఫేస్ కెమిస్ట్రీకి సంబంధించి క్వశ్చన్స్ అండి. 5 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 13 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 14కి సంబంధించి మెటలర్జీ అండి. మెటలర్జీకి సంబంధించి క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 15కి సంబంధించి డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండి, కోఆర్డినేషన్ కాంపౌండ్స్. క్వశ్చన్ నెంబర్ 15 అండి. క్వశ్చన్ నెంబర్ 15 డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండి, కోఆర్డినేషన్. క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 16కి సంబంధించి బయోమాలిక్యులర్స్ అండి. దీనికి సంబంధించి
బయోమాలిక్యూల్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 17 సంబంధించి హాలో ఆల్కెన్స్ అండ్ హాలో రెన్స్ అండి. దానికి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 17 అండి. దీంట్లో 5 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 18 సంబంధించి మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రో కాంపౌండ్స్ అండి. ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ నైట్రో కాంపౌండ్స్. క్వశ్చన్ నెంబర్ 18కి సంబంధించి. అలాగే మనకి ఇంకా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అండి ఇవి. క్వశ్చన్ నెంబర్ 19కి సంబంధించి ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కెనెటిక్స్ నుంచి మనకి క్వశ్చన్ నెంబర్ 19 అండి. క్వశ్చన్ నెంబర్ 19 సంబంధించి ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కెనెటిక్స్ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 20కి సంబంధించి పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండి. పీ బ్లాక్ ఎలిమెంట్స్ క్వశ్చన్ నెంబర్ 20 అండి. క్వశ్చన్ నెంబర్ 20 పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 21 వచ్చి ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి. దానికి సంబంధించి క్వశ్చన్స్ ఇవి. అంటే మనకి ఒక్కొక్క క్వశ్చన్ అంటే ఎస్ఐ క్వశ్చన్లో మనకి ఒక క్వశ్చన్ తక్కువగానే ఇచ్చాడండి. 5 క్వశ్చన్స్ ఇవ్వకుండా ఓ దాంట్లో 4, ఓ దాంట్లో 4, అలాగే ఓ దాంట్లో 3 ఇచ్చాడు. ఇది మనకి సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి అంటే 1:5 రేషియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది అంటే మనకి ఈ కెమిస్ట్రీ ఎగ్జామ్ తర్వాత మనకి ఎంసెట్ కోచింగ్ మనకి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మనకి అంటే వీడియో టైప్ పెడతామండి. మనకి ఎంసెట్ ఆల్రెడీ ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకి నోటిఫికేషన్ కూడా మన మాతృశ్రీ ఎడ్యుకేషన్ ఛానల్లో పెడతాం. మీకు ఇప్పటి నుంచి ఎంసెట్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఏపీటీఎస్ వాళ్ళు కూడా మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, అలాగే షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి, వీడియో వాచ్ చేస్తున్నారు. అంటే మనకి సబ్స్క్రైబ్ చేస్తే కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది. మరికొన్ని వీడియోస్ మనం అప్లోడ్ చేయడానికి మనకి మీరు మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీ ఫ్రెండ్స్కి చేసి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.